నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఇస్ హరిత ఇలా సాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఈరోజు అప్డేట్ ఏంటంటే మన ఎండి సార్ బెయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎప్పుడు నెక్స్ట్ హియరింగ్ ఉండబోతుంది, ఏ టయానికి బెయిల్ అనేది రాబోతుంది అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు కేటీవీ ఛానల్ అయినా చెప్పారనమాట. సో అది మీకు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నా ఇన్ఫర్మేషన్ కాదండి, కేటీవీ అయినా చెప్పిన అప్డేట్ మాత్రమే మీకు ఇస్తున్నాను. ఎందుకంటే చాలామంది కేటీవీ ఆయన ఏం చెప్తున్నాడో తెలుగులో పెట్టండి అంటున్నారు కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, కానీ ఇది నా ఓన్ కంటెంట్ కాదు. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఎండి సార్కి సంబంధించినంతవరకు ఆయన బెయిల్ ఎప్పుడు వస్తుంది, బెయిల్కి ఎప్పుడు అప్లై చేస్తున్నారు, హియరింగ్ డేట్స్ ఎప్పుడు, అండ్ తర్వాత వచ్చేసి చాలామంది నన్ను అడుగుతున్నారు సిఆర్పి నెంబర్ చెప్పండి, ఇలా అడుగుతున్నారు. సో మీకు ఈ విషయాలన్నీ చెప్పే ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎండి సార్కి సంబంధించినంత వరకు, మన మైవి3 యాడ్స్కి సంబంధించినంత వరకు కంపెనీ పైన ఎలాంటి లీగల్ ఇష్యూస్ వెళ్తున్నాయి ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కంపెనీ పైన వచ్చిన ఎలిగేషన్స్ ఏవి అంత పెద్ద ఇష్యూస్ కావు. ఎందుకనంటే సార్ మనకు ఆ ఇష్యూస్ ఏంటి, నా మీద ఎలాంటి కేసెస్ ఉన్నాయి ఏంటి అనేది అన్నీ మనకి ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చారనమాట. మనకు కూడా తెలుసు, రీసెంట్గా ఆయన జైలుకి వెళ్ళి సరెండర్ అయ్యేటప్పుడు కూడా ఎలాంటి కేసెస్ నా మీద ఉన్నాయి అనేది క్లియర్గా ఆయన వివరించే వెళ్ళారు. నేను అదంతా మీకు తెలుగులో కూడా చెప్పడం జరిగింది. తర్వాత చూస్తే చాలామంది ఇప్పుడు యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి తీసేసరికల్లా అండ్ ఒకరోజు యాప్ పనిచేయకపోయేసరికల్లా కంపెనీ క్లోజ్ అయిపోయిందేమో అని అనుకున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, మన మైవి3కి సంబంధించినంత వరకు కంపెనీ క్లోజ్ అవ్వడం అనేది ఉండదు. అది 100% కన్ఫామ్ అనమాట. కాకపోతే ఈ ఎలిగేషన్స్, ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కంపెనీ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టే ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట. నార్మల్గా ఉండుంటే ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ కంపెనీ చాలా స్ట్రాంగ్గా ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీగా మారడం కోసం ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి రిమైనింగ్ కార్పొరేట్ కంపెనీలన్నీ దీనికి ఎగెనిస్ట్ అయ్యి ఈ రేంజ్లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారే తప్పించి ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా కంపెనీ మీద ఒక్క తప్పు కూడా లేదు. ఇంత కాన్ఫిడెంట్గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనేసి మీ క్వశ్చన్ అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పగలనండి. మన ఎండి సారు ప్రస్తుతం సరెండర్ అయ్యారు, కానీ అంతకుముందు అరెస్ట్ అయ్యారన్న విషయం కూడా మనకు తెలుసు. నిజంగా కంపెనీ మీద ఫాల్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ఆయన దగ్గర కంపెనీకి ఎలా అమౌంట్ వస్తుంది, కంపెనీ ప్రజలకి ఎలా అమౌంట్ ఇవ్వగలుగుతుంది అనే విషయం మీద ప్రతి కంపెనీకి వాళ్ళ పర్సనల్ కంపెనీ స్ట్రక్చర్ అంటూ ఒక ఫార్ములా అంటూ ఉంటుందండి. అది అందరికీ రివీల్ చెయ్యరు. సో అవసరమైనప్పుడు తప్పదు అనుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో మాత్రమే అది రివీల్ చేయడం జరుగుతుంది. అలా ఎండి సారు ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు అడిగినప్పుడు అన్ని వివరాలు చెప్పారు కాబట్టే ఇప్పటికీ కోర్టులో కానీ ఎక్కడ కానీ ఈఓడబ్ల్యూ వాళ్ళకి కానీ అన్నీ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే నెక్స్ట్ ఒక్క స్టెప్ కూడా తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. మీరు అందరూ గమనించినట్లయితే ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ప్రతిసారి ఎండి సారు మనకి బయట ఉన్నప్పుడల్లా ఎలాంటి సిచ్యువేషన్స్ బయట వెళ్తున్నాయి, ఎలా జరుగుతుంది, ఏమేం కేసెస్ తన మీద పడ్డాయి, వాటిని ఎలా సాల్వ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని వీడియో ద్వారా మనకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే మా అథారిటీ మెంబర్స్కి ఒక 3 days ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఆ 3 days ట్రైనింగ్లో కంపెనీ గురించి, సార్ గురించి మాకు క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
అంటే ఏమని చెప్పారు అనంటే, అసలు కంపెనీని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, దానికి సంబంధించిన పెట్టుబడి ఎలా వచ్చింది, అంతకుముందు ఎండి సార్ ఏం చేసేవారు, ఇప్పుడు కంపెనీలో ప్రాఫిట్ ఎలా ఉంది, ఆయన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ మీద ఏమేం కేసెస్ ఉన్నాయి, వాటన్నిటికీ విచారణ కోసం ఆయన ఎక్కడెక్కడ తిరిగారు, ఎలా తిరిగారు, ఎవరెవరిని కలిశారు, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ మాకు కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ మాతో చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, కంపెనీని నేను మోసం చేయట్లేదు, మిమ్మల్ని నేను మోసం చేయట్లేదు, కంపెనీని జీవితకాలం నడిపించడానికే మీ అందరికీ జీవితకాలం పేమెంట్కి సంబంధించి డబ్బులకు సంబంధించి ఎలాంటి సమస్య రాకుండా మీ జీవితాలన్నీ బాగుండాలి అనేసే నేను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అండ్ ఇంకోటి, అప్పుడు మాకు కంపెనీ ఎండి సార్ వచ్చేసి ఆయన అకౌంట్లో ఎంత క్యాష్ ఉంది అనేది మాకు చూపించారనమాట. నియర్లీ 4,75,00,000 ఆయన అకౌంట్లో క్యాష్ ఉన్నాయి. ఒక నిమిషం అయినా నాకు ఇదంతా ఎందుకు తలనొప్పి, కేసులు, ఈ చికాకులన్నీ నాకు ఎందుకు, ఏదో పెట్టిన కానీ బిజినెస్ ఇది ఎటో పోతున్నట్టుంది, ఏదో అయ్యేటట్టుంది, నాకెందుకు ఈ తలనొప్పి, ఫ్యామిలీకి టెన్షన్ ఇస్తున్నా, నేను టెన్షన్ పడుతున్నా, నా హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఈ టెన్షన్స్ అన్నీ నాకు అవసరం లేదు, సపోర్ట్ చేయకుండా ఎటన్నా పారిపోతే అయిపోతుంది కదా, నా కాడ పైసలు ఉన్నాయి, ఆ పైసలతో ఏ ఫారెన్కో వెళ్ళిపోయి నా లైఫ్ ఏదో నేను బతకొచ్చు కదా అని ఒక్క నిమిషం అనుకోని ఉంటే ఆయనకి ఆ అమౌంట్ సరిపోతాయా లేవా అనేది మీరే ఆలోచించండి. 4,75,00,000 అనేది ఆయన అకౌంట్లో ఉన్న అమౌంట్. ఆ అమౌంట్తో ఏ ఫారెన్కైనా వెళ్ళిపోయి ఐపీ పెట్టేసి వెళ్ళిపోవడానికి ఆయనకి ఎంత టైం పడుతుంది అదొకసారి ఆలోచించండి. కానీ ఆయన అన్నారు ఒకటే మాట, అలా నేను వెళ్ళిపోయి ఎక్కడైనా వెళ్ళిపోయి అన్నం తింటే ఆ అన్నం నా నోట్లోకి వెళ్తుందా, ఆ ముద్ద నా నోట్లోకి వెళ్తుందా, అలాంటి ఇంతమంది కడుపు కొట్టి ఇంతమంది ఏడుపుకి నేను వెళ్ళిపోయానని తెలిసిన తర్వాత ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటారు, ఎంతోమంది అప్పుల పాలవుతారు, ఎన్నో కష్టాల పాలవుతారు, ప్రతిరోజు నన్ను తిట్టుకుంటూ ఏడుచుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటారు. ఇవన్నీ తెలిసి నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండగలనా, నా చేత్తో నేను అన్నం తింటే అది నాకు సహిస్తుందా అన్న ఉద్దేశంతో నేను ఎక్కడికి పారిపోలేదు. ఏది ఏమైనా, ఎంత దూరం వెళ్ళినా, ఏ కార్పొరేట్ కంపెనీలు కానీ ఎవరు కానీ ఎంతలాగా నన్ను ప్రెషర్ పెట్టినా నేను బతుకున్న చివరి క్షణం వరకు కంపెనీ గురించే పోరాడతాను, మీ అందరికీ న్యాయం చేయడానికే ట్రై చేస్తానని ఆయన మాకు ఆ రోజు చెప్పారనమాట. సో ఇప్పుడు కూడా ఆయన అరెస్ట్ అయ్యారా లేదా సరెండర్ అయ్యారా మీరే ఆలోచించండి. ఇంతవరకు మీరు ఎక్కడైనా విన్నారా పలానా ఎండి, కంపెనీకి సంబంధించిన ఎండి పోయి సరెండర్ అయ్యారు అని? ఈయన వెళ్ళి సరెండర్ అయ్యారు అని అంటే కేవలం నా కంపెనీ సైడ్ కానీ నా మీద పెట్టిన కేసెస్లో కానీ ఎలాంటి తప్పు లేదు అని ఆయనకి నమ్మకం ఉంది కాబట్టే ఆయన ధైర్యంగా వెళ్ళి సరెండర్ అయ్యారనమాట. సో సరెండర్ అయిన క్షణం నుంచి ఆయన బెయిల్ కోసం, బెయిల్ మీద బయటికి రావడం కోసం అన్ని విధాల సాయశక్తిలో ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈఓడబ్ల్యూ విచారణ చేస్తూనే ఉంది. ఈఓడబ్ల్యూ ఇంతవరకు కౌంటర్ అనేది ఇవ్వలేదన్నమాట. సో ఈఓడబ్ల్యూకి కూడా మొత్తం ఎన్ని హబ్స్ ఉన్నాయో హబ్స్కి వెళ్ళారు, స్టోర్స్కి వెళ్ళారు, ఆఫీసెస్కి వెళ్ళారు, అన్నీ ఎక్కడెక్కడ తిరగాలో అక్కడక్కడ తిరిగి అక్కడ అంతా ఎంక్వైరీస్ కూడా చేశారు. ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాలేదన్నమాట కంపెనీకి ఎగెనిస్ట్గా. సో అలాంటప్పుడు కంపెనీ గురించి కౌంటర్ ఇవ్వాలి అని అంటే, ఏదైనా తప్పు చూపిద్దామంటే కనీసం ఎవరం కూడా ఇంతవరకు కేసు అనేది తమిళనాడు నుంచి ఎవరు కూడా ఒక్కరు కూడా కేసు అనేది ఎగెనిస్ట్గా ఎండి సార్ మీద కానీ కంపెనీ మీద కానీ పెట్టలేదు. ఇక్కడ గవర్నమెంట్ అయినా ఈఓడబ్ల్యూ అయినా ఆలోచించేది ఒకటే అండి, ఏంటి అని అంటే ఒక కంపెనీని ఇన్ని లక్షల మంది నమ్ముతున్న కంపెనీ మీద క్లీన్ చిట్ ఉంది, దీన్ని మనము క్లీన్ చిట్ చేసి బయటికి వదిలితే ఇవాళ కంపెనీ బాగానే ఇస్తుందేమో, ఫ్యూచర్లో ఇఫ్ ఇన్ కేస్ ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో బాగానే నడిపించి తర్వాత కంపెనీలో ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చి అప్పుడు
ఎవరైనా వచ్చి కంపెనీ మీద కేసెస్ వేస్తే అలాంటప్పుడు మనకి ఎవరైతే మన సుపీరియర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈఓడబ్ల్యూని కానీ ఎవరైతే ఎంక్వైరీస్ చేసి అంతా బాగానే ఉంది అని చెప్పి పంపించారో వాళ్ళని ఆ రోజు మీరు ఏం ఎంక్వైరీ చేశారు అంటే మీరు క్లియర్గా ఎంక్వైరీ చేయలేదు, ఈరోజు ఈ కంపెనీ మీద ఇలా మాట్లాడుతున్నారు అని ఏమైనా మళ్ళీ ఏమైనా చికాకులు వస్తాయేమో అన్న భయంతో వాళ్ళు క్లీన్ చిట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారే తప్పించి కంపెనీ మీద ఎలాంటి బ్యాడ్ అనేది లేదన్నమాట. ఇది క్లియర్ అనుకుంటా మీకు. కేవలం వాళ్ళు ఆలోచించేది ఇప్పుడు మనం బయటికి పంపిస్తే ఫ్యూచర్లో మళ్ళీ ఏమన్నా వస్తే మన పై అధికారులు మనన్నే కదా క్వశ్చన్ వేస్తారు అన్న వాళ్ళ భయం, అంతకు మించి ఏమీ లేదు. కంపెనీకి సంబంధించినంత వరకు, ఎండి సార్కి సంబంధించినంత వరకు చాలామంది అనుకుంటున్నారు. రీసెంట్గా ఒక యూట్యూబర్ ఏంటంటే మనం ధర్నాలు చేద్దాం మన ఎండి సార్ బయటికి రావడం కోసం అలా అని చాలామంది అనుకున్నారనమాట, వెళ్ళి కలుద్దాము అది ఇదని. ఒకటి సార్, అందరం ఒక తాటిపై నడవాలి అన్నదే నా యొక్క ఒపీనియన్. ఈ ఆలోచన అక్కడున్న తమిళనాడులో ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది కానిస్టేబుల్స్ ఉన్నారు, మైవి3 యాడ్స్లో జాయిన్ అయిన వాళ్ళు క్రౌన్ మెంబర్గా, ఎంతోమంది పోలీసులు ఉన్నారు, ఎంతోమంది లాయర్స్ ఉన్నారు, జడ్జులు ఉన్నారు. వీళ్ళందరికీ రాని ఆలోచనేనా మనకు వచ్చింది? కాదు కదా. ఎండి సారు మీరు ఏదైనా నాకు చెయ్యాలి అనుకుంటే ఒక్కటే చెయ్యండి, అదేంటంటే మీరందరూ మీ పనులు చేసుకుంటూ కామ్గా ఉండండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా సాయశక్తులా ప్రయత్నించి నేను బయటికి వచ్చి మీ అందరికీ పేమెంట్స్ అనేది ఇచ్చేస్తాను. ఆయన అడిగిన గ్రాస్ పీరియడ్ కూడా 60 days అంటే 2 months అడిగారు. ఆ 2 monthsలో నేను ఏది చేసైనా కానీ బయటికి వస్తానని. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ హైకోర్టులో నాకు బెయిల్ రాకపోయినా సుప్రీంకోర్టుకి వెళ్ళైనా నేను బెయిల్ తెచ్చుకొని బయటికి వస్తానని ఆయన మనకి చెప్పే వెళ్ళారనమాట. సో అందువల్ల మనమందరం ఆయన చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఎలాంటి క్రియేట్ చేయొద్దు, ఎలాంటివి చేయొద్దు. దానివల్ల ఆయనకి మళ్ళీ మనం ఒక ప్రాబ్లమ్ని తెచ్చిపెట్టిన వాళ్ళమే అవుతాం కానీ వేరే ఇంకోటి ఏమీ ఉండదు. సో ఇప్పటికైతే ఆయనకి 100% బెయిల్ రావడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఆయన బెయిల్ ఎప్పుడు వస్తుంది, అసలు బెయిల్కి అప్లై చేశారా లేదా, ఎప్పుడు బెయిల్ వస్తుందా, ఆయన ఎప్పుడు బయటకు వస్తారు, ఏదైనా అప్డేట్ ఉందా, హియరింగ్ డేట్ ఎప్పుడు, ఇలా నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. సో ప్రజెంట్ 15th కల్లా ఆయన బయటికి వస్తారు. ఈ 15th మీరు మీ ఇండిపెండెన్స్ డే మీ సార్తో జరుపుకోవచ్చు అని కేటీవీ ఛానల్ అయినా ఇంతకుముందు వీడియోలో చెప్పారు. కానీ కోర్టు ఏం చెప్తే అలా మనం నడవాల్సిందే కానీ మనకి తొందర ఎక్కువగా ఉంది కదా అనేసి కోర్టు తొందర పడదన్నమాట. కొన్ని సందర్భాలలో అనుకున్న హియరింగ్ డేట్స్ చేంజ్ అవ్వచ్చు, క్యాన్సిల్ అవ్వచ్చు. సో ఇప్పటికైతే ఇంకా ఈఓడబ్ల్యూ కౌంటర్ అనేది ఇవ్వలేదు. మేబీ 15th తర్వాత అంటే 28th అలాగా బెయిల్కి అప్లై చేస్తారు. సో బెయిల్కి అప్లై చేయడానికి కారణం అప్పుడు ఏంటి, ఇప్పుడు ఎందుకు అప్లై చేయలేదు అని అంటే, ఎవరైతే సీనియర్ మోస్ట్ లాయర్స్ ఉంటారు కదా, హైకోర్టుకి సంబంధించిన అడ్వకేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే గ్రావిటీ పీరియడ్ వచ్చేసి 60 days కదా, ఆ 60 daysలో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 14th ఆగస్టుకి వచ్చేసరికల్లా 40 days అయిందండి. సో మినిమం 45 days అయిన తర్వాత మనం బెయిల్ అప్లై చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది బెయిల్ రావడానికే. సో అందువల్ల మనం మాటికి బెయిల్ అప్లై చేయడం కన్నా 45 days అయిన తర్వాత మనం బెయిల్ అప్లై చేస్తే 100% బెయిల్ రావడానికి అవకాశం ఉంటుందని సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ సలహా మేరకు
45 డేస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్‌గా ఈ రోజుటికి 14th ఆగస్ట్‌కి వచ్చేసి 40 డేస్ అయిందనమాట. సో ఇంకొక 5 డేస్ వెయిట్ చేసి 45 డేస్ అయిన తర్వాత అప్పుడు ఆఫ్ ద గ్రావిటీ పీరియడ్ అయిపోయినట్టే. సో అప్పుడు బెయిల్కి అప్లై చేస్తే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆయనకి బెయిల్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, సో తర్వాత వచ్చే హియరింగ్ డేట్ కానీ బెయిల్ అప్లై చేసిన టైం కానీ ఎప్పటికప్పుడు నేను వీడియోస్ పెడుతూనే ఉంటానని కేటీవీ ఛానల్ అయినా చెప్పడం జరిగింది. సో ఇదే అండి బెయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆయన 100% బెయిల్ కోసమే ట్రై చేస్తున్నారు. బెయిల్ మీద రావడం పక్క, అందరికీ పేమెంట్స్ ఇవ్వడం పక్క. సో ఆయన బెయిల్ ఇప్పుడైతే అప్లై చేయలేదు. 45 డేస్ తర్వాత అప్లై చేస్తే బెటర్ అనేసి, అప్పుడు కన్ఫామ్గా బెయిల్ రావడానికి అవకాశం ఉంటుందనేసి సీనియర్ మోస్ట్ లాయర్స్, అడ్వకేట్స్ చెప్పడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే బెయిల్ అనేది అప్లై చేయలేదు. ఆఫ్టర్ 45 డేస్ తర్వాతనే అప్లై చేస్తారని తెలిసింది. ఈఓడబ్ల్యూ కూడా ఇంతవరకు కౌంటర్ అనేది ఇవ్వలేదు. మీరు ఎవరైనా ఎండీ సార్కి ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే మీ పని మీరు చేసుకుంటూ సైలెంట్గా ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయండి, ఆయన బయటికి వస్తారు. అదే మీరు ఆయనకి చేయగలిగిన సహాయం. ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్, హియరింగ్ డేట్ ఏదైనా తెలిసినా కూడా, లేదా బెయిల్కి అప్లై చేసేసారా లేదా అన్న విషయం కూడా నేను నెక్స్ట్ నాకు ఇన్ఫర్మేషన్ తెలియంగానే నీకు వీడియోస్ అనేవి పెడతానండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, నా ఛానల్ని మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ ఎప్పటికప్పుడు మీకు మైవి3కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అది జెన్యూన్ అప్డేట్ అయితేనే ఇస్తుందన్నమాట. సో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.